शुभोदय बच्चों, कैसे आप सब लोग? पढ़ाई कैसी चल रही है? पढ़ाई कैसी चल रही है? पिछले क्लास में हम स्वराज की नींव पाठ देख रहे थे। तो कल जूही ने रानी लक्ष्मीबाई से कहा था कि ये स्वामी भक्त है, इन्हें इस बार माफ कर दीजिए कहकर पूछा था। तो उसके बदले में लक्ष्मीबाई जवाब देती है कि लेकिन अब हमें देशभक्तों की आवश्यकता है। अब भी कुछ बिगड़ा नहीं है, अब भी कुछ भी नहीं हुआ है। अब भी हम मेहनत करके हम अपने स्वराज्य को हासिल कर सकते हैं कहकर लक्ष्मीबाई कहती है। సో ఇక్కడ ఏం జరిగిందంటే జూహి లక్ష్మీబాయితో ఈయన స్వామి భక్తుడు ఈయన ఈసారి క్షమించేయండి, ఆయన తన తప్పు తెలుసుకొని వచ్చాడు అని చెప్పగానే లక్ష్మీబాయి ఏం చెప్తుందంటే లేకిన్ కానీ ఇప్పుడు నాకు దేశభక్తుల యొక్క అవసరం ఉంది. సో ఇదంతా జరిగిందంతా వదిలేద్దాము, ఏం జరిగిందో వదిలేద్దాము, కానీ ఇప్పటికీ కూడా సమయం మించిపోలేదు. ఇప్పుడు కూడా మన చేతుల్లో మనకి సమయం ఉంది. సో మనము కష్టపడి ఇప్పుడైనా సరే అందరము కలిసి మన స్వరాజ్యాన్ని మన స్వతంత్రాన్ని మనం సాధించుకుందాము అని లక్ష్మీబాయి చెప్పింది. నెక్స్ట్ దాన్ని చూసి తాత్య ఏమంటారు? तात्या इसीलिए तो आया हूँ भाई साहब, आप जो कहेंगी वही करूँगा, जो योजना बनाए उसी पर चलूँगा. लक्ष्मीबाई की बातें सुनकर तात्या कहता है कि हाँ भाई साहब, मैं अभी देशभक्त बनकर देश के लिए लड़ाई करने के लिए यहाँ पर आपके सामने आया हूँ. आप जो कहेंगे, आप जो आदेश देंगे, मैं उसी को पालन करूंगा. आप जो योजना बनाएंगे, जो प्लान बनाएंगे, मैं उसी पर चलूंगा कहकर సేనాపతి తాత్య कहता है. తాత్య ఏం చెప్పారంటే అందుకే లక్ష్మీబాయి యొక్క మాటలు విని అవును నేను దేశభక్తుడిని, ఇప్పటి నా తప్పు నేను తెలుసుకొని మా రాజ్యాన్ని మన స్వరాజ్యాన్ని మళ్ళీ సాధించాలి అన్న స్ఫూర్తితో అన్న ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాను బాయ్ సాహెబ్. మీరు ఏ ఆజ్ఞాపిస్తే, మీరు ఏ ఆర్డర్ ఇస్తే నేను అది చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు ఏ ప్లాన్స్ అనేవి తయారు చేస్తే ఆ ప్లాన్స్ మీద నేను నడవటానికి సిద్ధంగా ఉన్నాను అని సేనాపతి తాత్య చెప్పాడు. నెక్స్ట్ లక్ష్మీబాయి तो जाओ तलवार संभाल लो, नूपुरों की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो, भूल जाओ राग रंग, याद रखो हमें स्वराज्य लेना है, हमें रणभूमि में मौत से जूझना है. सो लक्ष्मीबाई అంటే लक्ष्मीबाई कहती है कि तो अच्छा तात्या, मैं जो कहूँगी वो करेगा और करोगे, और जो योजना बनाएंगे उसी पर चलोगे ना, तो अच्छा, बहुत अच्छा. अभी तुम जाओ, तलवार माने युद्ध करने के लिए तुम्हारा तलवार को संभाल लेना, तलवार की धार को तेज कर लेना. अभी तुम नूपुरों की झंकार के स्थान पर, माने अभी तक तुम अपने स्वराज्य के बारे में ना सोचकर विलासिता में डूबे हुए हैं और नाच रंग खान पान में डूब गए. अभी नूपुरों की झंकार के स्थान पर यानी पायल की आवाज के बदले में तुम अब तोपों का गर्जन यानी बॉम्ब्स की आवाज को सुनने वाले हो. भूल जाओ राग रंग, अभी तक तुम जो राग माने जो संगीत में, जो नाच में, जो खान पान में डूबे हुए हैं, वो सब कुछ भूल जाना चाहिए, क्योंकि अब हमें रणभूमि में यानी युद्ध भूमि में अपने प्राण को दांव पर लगाकर लड़ाई करना है, क्योंकि हम अपने राज्य को, अपना स्वराज्य को पाना है और हमें स्वतंत्रता लेना है कहकर लक्ष्मीबाई कहती है. मौत से जूझना है यानी अपने प्राण को दांव पर रखकर हम क्या करना है, फाइट करना है कहकर कहती है. సో ఇక్కడ లక్ష్మీబాయి ఏం చెప్తుందంటే అయితే లక్ష్మీబాయి సేనాపతి తాత్య యొక్క మాటల్ని విని ఏం చెప్తుందంటే అయితే నేను ఏం చెప్పితే, ఏ ఆజ్ఞాపిస్తే అది చేస్తావు, ఏ ప్లాన్ చెప్తే ఆ ప్లాన్ మీద నడుస్తావు కాబట్టి సో అయితే ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళి నీ తల్వార్ అంటే నీ ఖడ్గాన్ని భద్రపరుచుకో, నీ ఖడ్గాన్ని తయారు చేసుకో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రణభూమిలో
యుద్ధ భూమిలో మన శత్రువులతో పోరాడాలి. ఇప్పటి వరకు నువ్వు మన స్వరాజ్యం గురించి, మన రాజ్యం గురించి ఆలోచించకుండా విలాసితలో మునిగి ఉన్నావు. ఇప్పుడు నువ్వు గజ్జల సబ్బడి బదులుగా బాంబ్స్ యొక్క, ఫిరంగిల యొక్క చప్పుళ్ళు వినాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నీ రాజ్యం గురించి, రాజ్యంలో ఉన్న ప్రజల గురించి నువ్వు ఆలోచించలేదు. వెళ్ళి నువ్వు ఇంతకుముందు ఇవేమి పట్టించుకోకుండా నువ్వు విలాసతలో, అంటే మందు తాగటము, తినటము, ఇంకా సంగీతం వినటము, నాట్యం వీక్షించడం, ఇవన్నీ చేసావు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోవాలి. ఏంటి? రాగ్, రంగ్, ఇంకా నాచ్, ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోవాలి. ఇప్పుడు నువ్వు నీకు మనసులో ఒకటే గుర్తుండాలి. ఏంటి? మన స్వరాజ్యాన్ని తీసుకోవాలి. ఈ రణభూమిలో, యుద్ధ భూమిలో మనం ప్రాణాలు ఫణంగా పెట్టి యుద్ధం చేయాలి అని ఇక్కడ లక్ష్मीबाई చెప్తారు. నెక్స్ట్ सेनापति तात्या देखिए। तात्या, महारानी आपकी जय हो, मैं युद्ध के लिए तैयार होकर आया हूँ। यह बातें सुनकर सेनापति तात्या महारानी लक्ष्मीबाई आपको जय हो कहकर उनका प्रशंसा करते हुए कहता है कि मैं युद्ध के लिए, मैं रणभूमि में यानी युद्ध भूमि में अपने प्राणों को दांव पर लगाकर स्वराज्य को पाने के लिए अपना प्राण का भी मैं अर्पण करने के लिए तैयार हूँ। मैं युद्ध के लिए तैयार होकर, युद्ध करने के लिए तैयार होकर आपके सामने आया हूँ कहकर సేనాపతి తాత్య कहता है। ఇక్కడ తాత్య ఏం చెప్తానంటే, లక్ష్మీబాయి యొక్క మాటలు విని మహారాణి మీకు జయజయలు. నేను ఈ విషయాన్ని అంటే నేను ముందుగానే ఇక్కడికి వచ్చే ముందే నేను మొత్తానికి అంటే యుద్ధ భూమిలో నా ప్రాణాలు అర్పించైనా సరే స్వరాజ్యాన్ని సాధించడానికి, నా ప్రాణాలు అర్పించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సో అందుకనే నేను యుద్ధానికి రెడీ అయ్యి మీ ఎదురుగా వచ్చాను అని सेनापति तात्या लिखा। नेक्स्ट लक्ष्मीबाई, जानती हूँ लेकिन सेनापति इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय ना मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों दुश्मन की घेरे से निकालकर ले जाना। तो लक्ष्मीबाई ये बातें सुनकर लक्ष्मीबाई कहती है कि तात्या की बातें सुनकर, जानती हूँ सेनापति तात्या तुम युद्ध के लिए तैयार होकर आए हो कहकर मैं जानती हूँ, लेकिन मैं तुम्हें एक सूचना देना चाहती हूँ, एक सुझाव देना चाहती हूँ। यदि कोई दुर्भाग्यवश माने हमारा बैड लक के कारण हमें स्वराज्य नहीं मिल सका, तो स्वराज्य प्राप्त नहीं किया, तो तुम्हें ये काम करना है। वह यह है कि युद्ध भूमि में, माने जो युद्ध भूमि में अगर तुम्हें लगा कि हम हारने जा रहे हैं, तुरंत तुम अपनी सेना और सामग्री, माने युद्ध के लिए जो सामग्री का उपयोग करते हैं उस सामग्री को और सेना को वो हमारे दुश्मनों से दूर लेकर चले जाना कहकर लक्ष्मीबाई सेनापति तात्या को सुझाव देती है। ఇక్కడ లక్ష్మీబాయి ఏం చెప్పిందంటే, తెలుసు తాత్య నువ్వు యుద్ధానికి తయారీ వచ్చావని నాకు తెలుసు, కానీ నేను నీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఒక దుర్భాగ్యంగా అంటే మన బ్యాడ్ లక్గా మనకేమో మనం విజయాన్ని సాధించకపోతే, మన స్వరాజ్యాన్ని పొందకపోతే నువ్వు ఒక పని చేయాలి. అదేంటంటే, నీకు ఎప్పుడైతే మన రాజ్యం ఓడిపోతుంది, మన సైన్యం ఓడిపోతుంది అన్న విషయాన్ని నీకు తెలియగానే మిగిలిన సైన్యముతో ఇంకా మన యుద్ధ సామాగ్రిని ఈ శత్రువుల నుండి దూరంగా తీసుకువెళ్ళిపో అని లక్ష్మీబాయి సేనాపతి తాత్యాకి చెప్తుంది. తాత్య ऐसा ही होगा, తాత్య ఏం చెప్పాడు, आप जो कहेंगे मैं वही करूँगा, ऐसा ही होगा. సో మీరు ఏం చెప్తారో అది కంపల్సరీగా జరుగుతుంది, అది చేస్తాను మహారాణి లక్ష్మీబాయి అని సేనాపతి తాత్య ఆశ్వాసన ఇస్తాడు. నెక్స్ట్ లక్ష్మీబాయి, तात्या मेरा मन कहता है कि यह मेरे जीवन का अंतिम युद्ध है, जीत हो या हार मुझे किसी बात की चिंता नहीं, चिंता केवल इस बात की है हमारी वीरता कलंकित ना होने पाए. सो लक्ष्मीबाई सेनापति तात्या से कहती है कि तात्या मेरा मन माने मेरा दिल कह रहा है कि
यह युद्ध जो है, इस स्वराज्य के लिए हम जो लड़ाई करने जा रहा है वह मेरे जीवन का अंतिम युद्ध है। इस स्वराज्य में ये अंतिम युद्ध है, इसमें इस युद्ध में हमारी जीत होगी या हार होगी, मुझे इस बात की बाधा नहीं है, लेकिन मैं अपनी स्वराज्य के लिए जो बलिदान करने जा रही हूँ, जो प्राण अर्पण करने जा रही हूँ, उसे कलंकित माने बुरा नाम ना आना जाए, माने बुरा नाम नहीं आना चाहिए, यही बाधा मुझे सता रही है। माने युद्ध भूमि में प्राण अर्पण करने के लिए तैयार हूँ, लेकिन तो मेरी वीरता जो है, मैं अपने प्राण को अर्पण करने के लिए जो साहस कर रही हूँ, वो साहस को, उस वीरता को कभी भी बुरा नाम नहीं आना है कहकर कहता है। సో లక్ష్మీబాయి ఏం చెప్తుందంటే, తాత్య నా మనసు ఏం చెప్తుందంటే, ఈ స్వరాజ్యం కోసం మనం ఏ పోరాటం అయితే చేస్తున్నామో ఈ పోరాటము నా జీవితంలో అంతిమ యుద్ధం, ఆఖరి యుద్ధంలా అనిపిస్తుంది. నాకు ఈ యుద్ధంలో నేను గెలుస్తానా ఓడుతానా అనేది నాకు బాధ లేదు. సో నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నా వీరత్వానికి నా బాధకి, నా వీరత్వానికి ఎప్పుడు కూడా చెడ్డ పేరు రాకూడదు అని అంటుంది. అంటే తన ప్రాణాలు అర్పించడానికి రెడీగా ఉంది, కానీ తన ప్రాణాలు అర్పించడం అనేది తనకి చెడ్డ పేరు రాకుండా ఉండాలి. అంటే ఆ ప్రాణాలు అర్పించడం అంటే దేశం కోసం ప్రాణాలు వదిలింది అనుకోవాలి, కానీ స్వార్థం కోసం ప్రాణాలు వదిలింది అనుకోకూడదు. సో నా వీరత్వం ఎప్పుడు కూడా చెడ్డ పేరుగా రాకూడదు అని అంటుంది. నెక్స్ట్ తాత్య, भाई साहब वीरता आपको पाकर धन्य है, आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा, आज्ञा दीजिए, प्रणाम। तो भाई साहब की बाधा और चिंता सुनकर सेनापति तात्या कहता है कि महारानी लक्ष्मीबाई, वीरता जो है आपको पाकर, माने वीरत्व माने आप वीरता के साथ वीरगति प्राप्त किया, तो माने वीरता के साथ आपके प्राण खो गए तो वह धन्य हो जाएगा, वो बहुत ही खुश नसीब हो जाएगा, क्योंकि आपके रहते कलंक जो है माने बुरा नाम हमारी छाया को भी नहीं छू सकेगा, आप आज्ञा दीजिए, मैं अभी चलता हूँ कहकर चले जाता है. సో సేనాపతి తాత్య ఏం చెప్తారంటే, బాయి సాహెబ్ అంటే లక్ష్మీబాయి గారు, వీరత్వం అనేది మిమ్మల్ని పొంది ధన్యమవుతుంది. అంటే మీరు మీ స్వార్థం గురించి ఆలోచించట్లేదు, మీరు ప్రజల యొక్క స్వతంత్రత గురించి, మన స్వరాజ్యాన్ని పొందాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి మీ వీరత్వానికి ఎప్పుడు కూడా చెడ్డ పేరు రాదు. అంతేకాకుండా వీరత్వం అనేది మిమ్మల్ని పొంది ధన్యమవుతుంది. సో మీరుంటుండగా చెడ్డ పేరు, కలంక అనేది, చెడ్డ పేరు అనేది మన ఛాయలో కూడా టచ్ చేయలేదు, మన నీడను కూడా టచ్ చేయలేదు, మన దరి చేరదు. సో మీరు ఇవేమి నెగిటివ్ థింకింగ్ అనేవన్నీ వదిలేసి మీరు నాకు ఆజ్ఞాపించండి, నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడ నమస్కరించి వెళ్ళిపోతారు. లక్ష్మీబాయి, प्रणाम तात्या, मैं सीधी युद्ध भूमि में जा रही हूँ, देर ना लगाना. तात्या चला जाता है. సో లక్ష్మీబాయి ఏం చెప్తుందంటే, ప్రణామ్ తాత్య అంటే నమస్కారం చెప్పి, मैं सीधा युद्ध भूमि की ओर, माने मैं सीधा, तुम यहाँ से जाओ, मैं सीधा युद्ध भूमि से तुम्हारा मुलाकात करती हूँ, देर ना लगाना, माने देर माने जल्दी से यहाँ पर युद्ध भूमि में आ जाओ कहकर लक्ष्मीबाई कहती है. तात्या यह बात सुनकर चला जाता है. సో లక్ష్మీబాయి ఏం చెప్తుందంటే, ప్రణామ్, మళ్ళీ తాత్య నమస్కరించడంగానే లక్ష్మీబాయి కూడా నమస్కరించి, నేను తిన్నగా స్ట్రైట్గా యుద్ధభూమిలోనే వెళ్తున్నాను, నువ్వు కూడా లేట్ చేయకుండా యుద్ధభూమిలో వచ్చేసాయని చెప్తుంది. అది విని తాత్య వెళ్ళిపోతాడు. ముందర్, सरकार आज मैं बराबर आपके साथ रहूंगी. मुंदर कहती है कि महारानी लक्ष्मीबाई, ये सारे लोग वहाँ रहते हैं ना, तभी तात्या चले जाने के बाद मुंदर कहने लगे, बाई साहब आज मैं बराबर, मैं आपके पास ही रहूंगी, आपके साथ ही मैं युद्ध करूंगी कहकर मुंदर कहती है. సో ఇక్కడ ముందర ఏం చెప్తుందంటే, సర్కార్ అంటే లక్ష్మీబాయి, నేను ఈరోజు మొత్తంగా అంటే మీతో పాటే నేను యుద్ధం చేస్తాను, మీ పక్కనే ఉంటాను అని చెప్తుంది. జూహీ, और मैं तोपखाना संभालूंगी.
अभी जूही कहती है कि तोप खाना माने जो बॉम्ब फिरंग जो भी बॉम्ब्स रखते हैं ना, एक हट रहता है ना जो तंबू होता है, उस तंबू को मैं संभालूंगी, मैं उसका मैनेजमेंट करूंगी कहकर जूही कहने लगती है. సో ఇక్కడ జూహీ ఏం చెప్పిందంటే, సో ముందర నేను మీతో పాటు ఉంటాను అనగానే జూహీ వెంటనే నేను తోప్ ఖానా అంటే ఫిరంగులు బాంబులు అస్త్రశస్త్రాలు ఎక్కడైతే పెట్టడానికి ఒక హట్ట ఏదైతే ఉందో అదంతా కూడా నేను చూసుకుంటాను, నా అండర్లో పెట్టుకుంటాను అని జూహీ చెప్తుంది. లక్ష్మీబాయి और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करके रहेंगे या स्वराज्य की नींव का पत्थर बनेंगे. सो अभी लक्ष्मीबाई कहती है कि सबसे माने मुंदर और जूही से अभी हम सब मिलकर क्या करेंगे, स्वराज्य के लिए लड़ाई करेंगे, स्वराज्य को प्राप्त करके रहेंगे, नहीं तो अपने प्राण को अर्पण करके अपने प्राण को धाव पर रखकर हम स्वराज्य का नींव के पत्थर भी बन जाएंगे. सो कहकर कहती है माने हम अंग्रेजों से युद्ध करके अपने स्वराज्य को हासिल करेंगे, नहीं तो अपने प्राण को धाव पर लगाकर अपने स्वराज्य के लिए नींव का पत्थर बन जाएंगे. माने स्वराज्य के लिए हम पत्थर बनेंगे तो दूसरा देशभक्त आकर स्वराज्य के लिए लड़ाई करेगा. సో ఇక్కడ లక్ష్మీబాయి ఏం చెప్పిందంటే, అయితే మనం అందరము కలిసి స్వరాజ్యాన్ని సాధించాలి, మన రాజ్యాన్ని మనం తిరిగి పొందాలి, లేకపోతే ఈ స్వరాజ్య స్థాపనలో మనం పునాదిరాలుగా మన ప్రాణాలు అర్పించైనా సరే మనం పునాదిరాలుగా మారుదాము. ఎందుకంటే మొట్టమొదటిగా స్వరాజ్యాన్ని పొందాలి అని చెప్పి అంగ్రేజీ వాళ్ళతో పోరాటం స్టార్ట్ చేసింది ఎవరు, లక్ష్మీబాయి. సో ఈ స్వరాజ్యం కోసం ఇప్పటి వరకు కూడా అందరూ బానిసలుగానే మారారు, కానీ ఎవ్వరూ కూడా మన దేశ స్వతంత్రత కోసం పోరాటం చేయలేదు. సో మనం పోరాటం చేస్తున్నాము, మన స్వరాజ్యాన్ని మనం ప్రాణాలు అర్పించైనా సరే మన స్వరాజ్యాన్ని తీసుకోవాలి, లేకపోతే ఈ స్వరాజ్య స్థాపనలో మనం పునాదిరాళ్ళుగా మారుదాము. సో మనం పునాదిరాళ్ళుగా మారితే వేరే ఒక రాజు మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి వాడు కూడా మన దేశం కోసము అంటే మన దేశం యొక్క స్వతంత్రత కోసం పోరాటం అనేది స్టార్ట్ చేస్తాము. సో మొట్టమొదటిగా అంగ్రేజీల మీద పోరాటాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే మహారాణి లక్ష్మీబాయి. తన రాజ్యం కోసం తన ప్రజల యొక్క సుఖం కోసం తన ప్రాణాలు అర్పించైనా సరే స్వరాజ్యాన్ని పొందాలి అనుకుంటుంది, లేకపోతే ఈ స్వరాజ్య స్థాపనలో తన పునాది రాళ్ళుగా మారాలి అని అనుకుంటుంది. సో ఇలా చెప్పి పర్దా గిర్తా హై కర్టెన్ అనేది కింద పడిపోవడం జరుగుతుంది. ఓకే అమ్మ, అర్థమైంది అందరికీ? ఇది లెసన్. సో ఏ విధంగా అంటే కర్మపారాయణత లక్ష్మీబాయి దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు తన ఏ విధంగా బిహేవ్ చేసింది, ప్రజల యొక్క స్వతంత్రత కోసం దేశం యొక్క స్వరాజ్యం పొందడం కోసం తను ఏ విధంగా పాటుపడింది, ఏ విధంగా తన ప్రాణాలు అర్పించడానికి రెడీ అయింది, ఏ విధంగా యుద్ధ భూమిలో తన ప్రాణాలని కోల్పోయింది, ఇవన్నీ కూడా ఈ పాఠంలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే అమ్మ, అర్థమైందా ఇంతవరకు? సో ఇక్కడ మహారాణి లక్ష్మీబాయి స్వరాజ్య పోరాటంలో తన పునాదిరాళ్ళుగా మారి మిగతా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా మారి మిగతా రాజులు కూడా వాళ్ళ స్వరాజ్యం పొందడం కోసము అంగ్రేజీలతో పోరాటం అనేది స్టార్ట్ చేయండి. సో కొన్ని వేల సంవత్సరాల బానిసత్వం తర్వాత మనకి 1947లో ఆగస్టు 14th నైట్న మనకి స్వతంత్రం అనేది వచ్చింది. అంతవరకు కూడా చాలామంది దేశభక్తులు వాళ్ళ ప్రాణాన్ని అర్పించి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలామంది వీరులు వాళ్ళ ప్రాణాలు అర్పించి కూడా మన దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. సో వాళ్ళ అందరినీ మనం గుర్తు చేసుకుంటే ఈరోజు మనం ఇంత హ్యాపీగా మన దేశం మీద మనం బతుకుతున్నాము అంటే అదంతా ఆ దేశభక్తుల యొక్క ప్రాణాల త్యాగం వలనే. సో వాళ్ళు ప్రాణ త్యాగం చేయటం వల్ల వాళ్ళు పోరాటాలు చేయటం వల్ల ఎన్నో వేల మంది దేశభక్తుల యొక్క ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. సో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మనం ఈ జీవితాన్ని చక్కగా గడపడానికి అందరికీ కూడా 2 నిమిషాలు మౌనం పాటించి వాళ్ళ సాక్రిఫైసెస్ని మనం గౌరవిద్దాము. సో అదేవిధంగా వాళ్ళని చూసి మనం కూడా మోటివేట్ అయ్యి మనం కూడా ఇన్స్పైర్ అయ్యి మన దేశం కోసం మన దేశ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కూడా మన ప్రాణాలు అర్పించడానికి మన సర్వీస్వాన్ని అర్పించడానికి రెడీగా ఉండటం అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమైందమ్మా అందరికీ? ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిందమ్మా.
ఓకే. హోంవర్క్ చూద్దామమ్మా. హోంవర్క్లో స్వరాజ్కి నీవులో ఉన్న లెసన్ మొత్తం కూడా టెక్స్ట్ బుక్ పార్ట్ మొత్తం లెసన్ అంతా కూడా ఒకసారి చదవండి అమ్మా, జాగ్రత్తగా చదవండి. ఓకేమ్మా. నెక్స్ట్ క్లాస్లో ఆ లెసన్లో వచ్చిన క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేమ్మా. థ్యాంక్ యూ. బాయ్.